గురుగారు, ఎందుకని శ్రీకాళహస్తి అని చెప్పి నామకరణం చేయబడింది? ఈ క్షేత్రము పూర్వకాలమందు అఖండ బిల్వ క్షేత్రము. శ్రీ అంటే సాలిపురుగు, పాము, ఏనుగు, ఈ మూడు మూగజీవాలు కూడా ఈ సాలిపురుగుని నాగుపాము చంపేస్తుంది. నాగుపాము వచ్చి ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాటికి మోక్షాన్ని కలగజేస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి క్షేత్రము అని పేరు వచ్చింది. గురుగారు, ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఎవరైతే అక్కడ పనిచేసిన కూలీలు ఉన్నారో స్వర్ణముఖి నదికెళ్ళి అక్కడ గనక ఇసుకని తవ్వితే ఎవరి కష్టానికి తగ్గ వేతనం వాళ్ళకు లభించేది అని చెప్పి ఒక భక్తుల విశ్వాసం. అది వాస్తవమా అండి? స్వామివారికి క్షేత్రం ముందు ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందండి స్వర్ణముఖి నది. ఆ స్వర్ణముఖి నదిలో ఇది పురాతనం నుంచే అప్పటి నుంచే ఉందండి. పూర్వజన్మంలో అర్జునుడు ఈ భక్త కన్నప్ప గ్రహణ సమయాల్లో ఆలయం మూసివేయబడదు అని చెప్పి ఎందుకండి? గ్రహణాన్ని కబలించేది రాహుకేతు. అందువల్ల ఈ క్షేత్రంలో గ్రహణకాల శాంతి అభిషేకం అని నిర్వహించడం జరుగుతుంది. ఈ రాహుకేతు పూజ చేసిన తర్వాత ఎవరింటికి వెళ్ళకూడదు, అవన్నీ వాస్తవాలా? దోష నివారణ పూజ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఇంటికే వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎవరింటికి వెళ్ళినా మనం చేసిన పూజా ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పూజ అయిన తర్వాత నేరుగా మన ఇంటికి వెళ్ళాలి. బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీ నారాయణులు, శివ పార్వతులు ముగ్గురిని మనం విడివిడిగా తీసుకుంటాము. కానీ ఇక్కడ మూడు తత్వాలతో కూడి ఒకటే రూపంలో అమ్మవారు ఉండటానికి ఏంటండి రీజన్ ఏంటి? శివుడు అంటే సర్పం ఉంటుందండి, సారీడు అంటే నారాయణుడు అన్నమాట, ఏనుగంటే బ్రహ్మదేవుడు. అలాగే అమ్మవారు కూడా అమ్మవారికి అదే పేరు, స్వామివారికి అదే అన్నమాట. శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి అని పేరు. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఎన్నెన్నో విశిష్టత కలిగిన క్షేత్రాలు, ఆలయాలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా పంచభూతాల తత్వంతో కూడి ఉన్న ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనందరికీ గుర్తొచ్చేది వాయులింగంగా ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయం ఉన్న క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం. మరి ఈ ఆలయం గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు ఈ ఆలయం ఇక్కడ ఎప్పుడు ప్రతిష్టాపించబడింది, అసలు ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎన్నెన్నో విశేషాలు ఈ ఆలయం చరిత్ర వెనకాల దాగి ఉన్నాయి. ఆలయ బయటే కాదు, ఆలయం లోపల కూడా ఎన్నెన్నో విశేషాలు అయితే దాగి ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం సవివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకాళహస్తి దేవాలయ ప్రధాన అర్చకులు అర్ధగిరి స్వామి. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు, మనకున్న పంచభూత తత్వాలైన లింగాలలో ఒక లింగం వాయులింగం ఇక్కడ మనకు ప్రతిష్ఠించబడింది అని అంటూ ఉంటారు. కొంతమంది స్వయంభూలింగం అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఈ ముందు ఆలయ విశిష్టత గురించి, స్వామి వారి గురించి మాట్లాడుకోబోయే ముందు శ్రీకాళహస్తి అని అంటే ఆ పేరులోనే కొన్ని విషయాలు దాగి ఉన్నాయి అంటూ ఉంటారు. ఎందుకని శ్రీకాళహస్తి అని చెప్పి నామకరణం చేయబడింది? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ క్షేత్రము పూర్వకాలమందు అఖండ వనము. ఇది అఖండ బిల్వ క్షేత్రము, అంటే బిల్వ వృక్షాలతో కూడిన ప్రదేశం ఇది. ఈ ప్రాంగణం అంతా కూడా శివలింగం మాత్రమే ఉండేది ఈ క్షేత్రంలో. అలా ఉన్నప్పుడు శ్రీ అంటే సాలిపురుగు, పాము, ఏనుగు, ఈ మూడు మూగజీవాలు కూడా ఒకరికి ఒకరు తెలియకుండా వచ్చి స్వామివారికి సేవ చేస్తూ ఉన్నవి. ఒకటి అలా చేయడం వలన ఇప్పుడు పాము వచ్చి చక్కగా అభిషేకించి పుష్పం పెట్టినప్పుడంటే సాలిపురుగు వచ్చి గూడు కట్టేస్తున్నది. ఈ విధంగా చెడగొట్టుతూ ఉన్నందువలన వాటిలోనే వైరం వచ్చి ఈ సాలిపురుగుని నాగుపాము చంపేస్తుంది. అలా చంపిన తర్వాత ఈ ఏనుగును కూడా ఈ విధంగా చేస్తుంటే ఈ నాగుపాము వచ్చి ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. ఆ బాధను భరించలేక ఆ ఏనుగు వచ్చి శివలింగానికి తన తొండముతో మొత్తుకొని అక్కడే ప్రాణాలు విడిచిపెడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాటికి మోక్షాన్ని కలగజేస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి క్షేత్రము అని పేరు వచ్చింది. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు.
ఈ 3 మూగజీవాల వలనే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిగా పేరు వచ్చింది. దాదాపు అంటే ఇది ఎన్ని వేల వందల సంవత్సరాల క్రితం? ఈ దాదాపుగా 2000 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉందండి. స్వామివారు స్వయంగా వెలిసిన స్వామివారు వాయులింగేశ్వరుడు స్వయంభూమూర్తి. మన ఆంధ్రదేశంలో ఉన్నది పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రం మాత్రమే. ఈ వాయుక్షేత్రము కాళహస్తి క్షేత్రం ఉండడంలో చాలా విశేష ఫలప్రదమైనది. కావున అందులో ఈ క్షేత్రంలో రాహుకేతు దోష నివారణ పూజలకు కూడా చాలా ప్రఖ్యాతి కలిగిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రము. వాయువు అంటే గాలి. మనం ఎలాగైతే శ్వాస పీల్చి వదులుతున్నామో స్వామివారు కూడా అలాగే శ్వాస పీల్చి వదిలే గాలికి స్వామివారి ముఖానికి ఎదురుగా కూడా 2 దీపాలు ఉంటాయండి, వాయు దీపాలు. ఆ దీపాలు స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస పడడం వలన దీపాలు నిరంతరం కూడా కదులుతూనే ఉంటాయి. ప్రాణమున్న శివలింగం అండి. అంటే జీవంతో ఉన్న శివలింగం కాబట్టి ఆ దీపాలు కదులుతూ ఉంటాయి. అవి అఖండ దీపాల గురుగారు నిత్యము వెలిగిస్తూ ఉంటారు. నిత్యము అలాగనే వెలుగుతూనే ఉంటాయి. అంటే అందులో మీరు ఆద్యం వేస్తూ ఉంటాము, అట్లాగే కంటిన్యూగా వెలుగుతూ ఉంటాయండి. అంటే అది ఎప్పటి నుంచి సుమారుగా ఇలా వెలుగుతూ ఉన్నాయి? ఇప్పుడు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయండి. అప్పటి నుంచే ఉన్నాయి. 2 దీపాలు అలాగే ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు గురుగారు స్వయంభూలింగాలైనా సరే, శివలింగాలు ఎక్కడైనా ఉన్నా, శివక్షేత్రాలు ఎక్కడైనా ఉన్నా, శివుడు అంటే అభిషేక ప్రియుడు అందరికీ తెలిసిందే. కానీ స్వామికి అభిషేకం చేసేటప్పుడు అందరూ ఆడవారైనా మగవారైనా తాకుతూ చేస్తూ ఉంటారు. కొన్ని క్షేత్రాల్లో భక్తులు తాకకపోయినా అర్చకులు వాటిని తాకుతూ స్వామిని తాకుతూ చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకించి ఇక్కడ స్వామిని తాకకూడదు అని ఏంటి? ఇక్కడ స్వామివారికి భరద్వాజ వంశీకులే అండి స్వామివారికి అభిషేక పూజలన్నీ కూడా నిర్వహించేది. పూర్వకాలంలో అలా భరద్వాజ వంశీకులు గురుకుల వారు స్వామివారికి అభిషేకం జరిపించేటప్పుడు తెలియకుండా కూడా పొరపాటున వేలు తగలడం వలన పాషాణం అయిపోయింది. పాషాణం అంటే రాయి. అలా వేలు స్పర్శ లేకుండా రాయి మారుగా అయిపోవడం వలన ఆ క్షణం నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఎవ్వరు కూడా స్వామివారిని తాకరండి. స్వామివారికి పాలు పంచామృతం అన్నీ కూడా పానుమట్టానికి అభిషేకం చేస్తారు. ఒక పచ్చకర్పూరం పన్నీరు మాత్రమే కలిపి స్వామివారికి శంఖంతో శివలింగం మీద అభిషేకం చేస్తారండి. పచ్చకర్పూరం పన్నీరు శాంతికి చిహ్నం. స్వామివారు రౌద్రుడు కనుక ఈ పచ్చకర్పూరం పన్నీరుతో అభిషేకం చేయడం వలన శాంతించి వచ్చిన భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తాడని ఈ క్షేత్రంలో చాలా ప్రగాఢమైనది. గురువుగారు, శివుడు అనగానే లింగ రూపంలోనే దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా లింగ రూపంలో ఉన్నాడు. కానీ ఎక్కడ ఏ క్షేత్రంలో చూసినా కూడా లింగం మనకు మహా అయితే స్వయంభు లింగాలు ఇంతకు మించిన ఎత్తు అనేది మనం చూస్తూ ఉండం. కానీ ఇక్కడ స్వామివారి ఎత్తు దాదాపు చాలా అడుగులుగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని అడుగులుగా ఉన్నారు, ఎందుకున్నారు అంత హైట్ లో? ఈ స్వామివారు వాయులింగేశ్వరుడు అండి. స్వామివారి శరీర లింగాకారంలో ఈ 3 మూగజీవాలు కూడా ఐక్యమైపోతాయి లింగాకారంలోని. స్వామివారి సర్పం అంటే 5 తెల్లల సర్పం అంటే చాలా పొడవుగా ఉంటుంది. అలాగే ఏనుగు దంతాలు కూడా చాలా పొడవైనవి. సాలిడ్ అనేది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఈ 3 జంతువులు కూడా స్వామి లింగాకారంలో ఐక్యమైపోవడం వలన స్వామివారి లింగాకారం చాలా పెద్దదిగా ఉంటుందండి. ఏ క్షేత్రంలో కూడా ఉండదు, ఈ క్షేత్రంలో ఉంటుంది. అదే చాలా విశిష్టమైన క్షేత్రం అండి ఇది. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన శాస్త్ర ప్రకారంగా అంటే ఆగమ శాస్త్రం అని ఇలా రకరకాల శాస్త్రాల ప్రకారంగా కూడా క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయి గురుగారు, కైంకర్యాలు. ఇక్కడ ఏ శాస్త్ర ప్రకారంగా జరుగుతుంది? ఇక్కడ ఆగమం ప్రకారం జరుగుతుంది. ఆగమ ప్రకారంగా కూడా కారణాగమ ప్రకారంగా కూడా స్వామివారికి శాస్త్రోక్తంగా కూడా స్వామివారికి జరగవలసిన నిత్యము కైంకర్యాలు కూడా అభిషేకాలు, అభిషేక సంకల్పాలు, స్వామివారికి నిత్య కళ్యాణము, అలాగే చండీ రుద్ర హోమాలు అన్నీ కూడా ఈ క్షేత్రంలో ఆగమోక్తంగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిత్యము ఎలాంటి కైంకర్యాలు జరుగుతుంటాయి? కొన్ని వారం ప్రకారంగా జరుగుతుంటాయి, కొన్ని నెలల ప్రకారంగా, కొన్ని సంవత్సరాల ప్రకారంగా జరుగుతుంటాయి. అలా విశేషంగా ఏం జరుగుతుంటాయి? ఈ క్షేత్రంలో నిత్యము కూడా స్వామివారికి కళ్యాణము జరుగుతుందండి. అలాగే స్వామివారికి 4 కాలాల పాటు అభిషేకం జరుగుతుంది. 4 కాలం అంటే ప్రాతకాలం ఉన్నదే ఒకటి, వారి తర్వాత ఉదయాన్నే 5 గంటలకు ఒక కాలము, 6 గంటలకు ఒక కాలము, 10:30 గంటలకు ఒక కాలం జరుగుతుంది. సాయంత్రం ప్రదోష కాలం ముందు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి నిత్యం ఉంటుంది అన్నమాట. విశేషమైన రోజుల్లో మహాశివరాత్రి, మాస శివరాత్రి ఇలాంటి రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి? మహాశివరాత్రి స్వామివారికి 13 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వారే స్వామివారికి అభిషేక పూజలన్నీ కూడా నిర్వహిస్తారు. కానీ భక్తులకి ఎవరికి ఉండదండి, అవకాశం ఉండదు. మహాశివరాత్రి రోజున స్వామివారు లింగోద్భవమూర్తి కనుక ఆ రోజున విశేషంగా స్వామివారికి 11 కాలాల అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది.
శివుడు ఏకాదశ రుద్రులు గనక స్వామివారికి 11 కాలాలు అభిషేకం నిర్వహిస్తారు. ప్రాతకాలం నుండి ఉదయం నుంచి బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం చేసి మన లింగోద్భవ కాల సమయం వరకు కూడా 11 కాలాల అభిషేకం నిర్వహిస్తారు. ఈ 11 కాలాలకి 11 కాలం కూడా స్వామివారికి నివేదన ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు అంటే ఈ ఉత్సవాలప్పుడు బ్రహ్మోత్సవాలు ఇలాంటి విశేషమైన రోజుల్లో అయితే అభిషేకం భక్తులకి లేదు, నిత్యము చేసే విశేషమైన అభిషేకాలు పూజల్లో భక్తులకి సౌకర్యం ఉందా గురుగారు? భక్తులు పాల్గొనవచ్చండి. నిత్యము కూడా ప్రాతకాలం ఉదయం 5 గంటలకు ఒక కాల అభిషేకము, 7 గంటలకు ఒక 6 గంటలకు ఒక కాల అభిషేకానికి మాత్రమే భక్తులు పాల్గొనవచ్చండి. 3వ కాలం దేవస్థానం వారే నిర్వహిస్తారు స్వామివారికి అభిషేకము. సాయంత్రం ప్రదోష కాలం ముందు మహన్యాసపూర్వక రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొనవచ్చు. ఓకే గురుగారు, ఈ ఆలయం నిర్మించేటప్పుడు అంటే నిర్మించిన తర్వాత ఎవరైతే అక్కడ పనిచేసిన కూలీలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అంటే వేతనం అనేది ఇవ్వకపోయేది, వాళ్ళకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకపోయేది ఎవ్వరు కూడా. స్వర్ణముఖి నదికి వెళ్ళి అక్కడ గనక ఇసుకని తవ్వితే ఎవరి కష్టానికి తగ్గ వేతనం వాళ్ళకు లభించేది అని చెప్పి ఒక భక్తుల విశ్వాసం. అది వాస్తవమా అండి? వాస్తవం అండి. స్వామివారికి క్షేత్రం ముందు ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందండి స్వర్ణముఖి నది. ఈ స్వర్ణముఖి నదిని దేవాలయాన్ని కట్టేటప్పుడు కూలీలు పనిచేసే వాళ్ళు కూడా స్వామివారి ఉదయం నుంచి సాయంత్రం ఉదయము స్వామివారి సేవ చేయడానికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆలయం కట్టడానికి వచ్చిన వాళ్ళు ఉదయాన్నే వచ్చేటప్పుడే కూడా ఆ స్వర్ణముఖి నదిలో ఇసుకని గుట్టగా చేర్చి వచ్చి స్వామివారికి ఇక్కడ సేవ చేసి ఆలయాన్ని నిర్మించి మళ్ళా సాయంకాలం ముందు మళ్ళా అదే స్వర్ణముఖి నదిలోకి వెళ్ళి ఆ ఇసుక దిమ్మిని కూడా తీసినట్లయితే వీరికి కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఇచ్చేవాళ్ళండి. ఇది పురాతనం నుంచే అప్పటి నుంచే ఉందన్నమాట. అందుకే ఈ క్షేత్రానికి అదిగే స్వర్ణముఖి నది అని పేరండి ఇది. ఓకే ఓకే. ఇంకా అంటే కొన్ని ఆలయ నిర్మాణం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటివి అంటే భక్తులకు ఎక్కువగా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? భక్తులకు తెలియని విషయం అంటే ఇక్కడ భక్తికి క్షేత్రంలో ప్రాధాన్యత ఎక్కువ అండి. ఎందుకంటే పూర్వజన్మంలో అర్జునుడు ఈ భక్త కన్నప్ప శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి ఈ నివేదన చేసేవాడు. పాండవులలో ఒకరైన అర్జునుడు మనకు శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి అడవిలో సంచరిస్తూ ఈ శివలింగాకారాన్ని చూసి తనకు తోచిన నైవేద్యం తీసుకొచ్చి స్వామివారికి సమర్పించేవాడు. అలా సమర్పించినప్పుడు స్వామివారికి ఆ కళ్ళ నుంచి కూడా రక్తం రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తన కన్నును తీసి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది భక్త కన్నప్ప. అలాగే మరి ఒక కన్నులో కూడా అదేవిధంగా రక్తం రావడం చూసి ఆ ప్రదేశాన్ని తెలుసుకోవడం కోసం తన కుడికాలు బొట్టన వేలిని తన స్వామివారి కన్ను మీద ఉంచి రెండవ కన్ను కూడా తీసి ఇచ్చి స్వామివారికి సమర్పిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్వామివారు మోక్షాన్ని కల్పిస్తాడు భక్త కన్నప్పకి. అందువల్ల ఈ క్షేత్రంలో కూడా ప్రతి నిత్యము కూడా మొదట భక్త కన్నప్పకు పూజ చేసిన పిమ్మటే స్వామివారికి పూజ నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో భక్తికి చాలా ప్రాధాన్యత ఎక్కువ. గురుగారు, ఇప్పుడు చాలామంది భక్త కన్నప్ప మనకు ఒక చిత్రం రూపంలో కూడా ఈ కథనం తెలియజేయడం జరిగింది. అంటే వాస్తవాలు ఏం జరిగాయి అదంతా పక్కన పెట్టి దాని నుంచి మనం ఏం తీసుకొని ఏం ఆచరించాలి పక్కన పెడితే చాలామంది ఏమంటారు అంటే స్వామి మాంసం తిన్నాడు అంటే అప్పట్లో కన్నప్ప పెడితే తినలేదా, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనం ఈ అంశాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలండి? స్వామివారు శ్మశానవాసాన్ని పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు కదండి, మనం అట్లా ఉంచలేము. అప్పటి నుంచి స్వామివారు భక్తుడు తిన్నాడు అనేవాడు అడవిలో సంచరించేవాడు పోయేవాడు. అతనికి ఏమి నివేదన చేయాలో తెలియక స్వామివారికి మాంసకృత్యములు ఇవన్నీ కూడా ఆకులు అలములు అన్నీ తెచ్చి నివేదన జరిపించేవాడు. అటు పెంబడ రానుగా కూడా స్వామివారికి విశేషంగా కూడా నైవేద్యాలన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహించి అక్కడే ఆలయం లోపలే కూడా వంటశాల గది ఏర్పాటు చేసి అక్కడే నైవేద్యం తయారు చేసి స్వామివారికి నివేదించడం జరుగుతుంది. అంటే తిన్నడు మాంసాహారం పెట్టాడు అని చెప్పి మనం మాంసాహారం పెట్టడం కాదు, భక్తి ప్రాధాన్యం అంటే అక్కడ కల్మషం లేని భక్తిని మనం తీసుకోవాలి. అంతే అండి, భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. అతను తిన్నడు అడవిలో సంచరించు అతనికి తోచిన అతను భక్తితో పెట్టాడు కానీ మాంసాహారం పెట్టాలని భగవంతుడికి పెట్టలేదు. కాబట్టి భక్తికి ప్రాధాన్యత. భక్తితో మనం భగవంతునికి మనస్ఫూర్తిగా మంచి ఒక చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేసినా కూడా పరమేశ్వరుడు సంతోషించి భక్తులకు వరాలను కురిపిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కాబట్టి మనం ఏమి నివేదన చేసినా కూడా స్వామివారికి సంతోషంగా స్వీకరిస్తాడు. భక్తుడంటే అడవిలో సంచరించేవాడు కాబట్టి భక్త కన్నప్ప అతనికి ఏమి నివేదన చేయాలో తెలియదు కనుక ఆ విధంగా చేసేవాడు. మనము జనాల మధ్యలో తిరిగే వాళ్ళం కాబట్టి స్వామివారికి సంబంధించిన స్వామివారికి నైవేద్యాలు
అది సమర్పించితే చాలా ఉత్తమం. గురుగారు ఇప్పుడు శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు, మీరు చెప్పడం జరిగింది, ఎంతోమంది గురువులు చెప్తూ ఉంటారు. కానీ విశేషంగా ఈ క్షేత్రంలో నీళ్లతో అభిషేకించరు స్వామిని అని చెప్పి అన్నారు, అది వాస్తవం అండి? లేదండి, స్వామివారికి జల వినాయక స్వామి టెంపుల్ దగ్గర సూర్య పుష్కరిణి చంద్ర పుష్కరిణి అని రెండు ఉన్నాయండి, రెండు బావులు ఉన్నాయి. సూర్య పుష్కరిణి నుంచి కూడా ప్రతి నిత్యము స్వామివారికి ఉదయాన్నే కూడా 54 బిందెలు తీసుకొచ్చి అక్కడ ఉంచి 4 కాలాల పాటు స్వామివారికి ఆ జలంతోనే అభిషేకం చేస్తారండి. గురుగారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకని అలా పిలుస్తూ ఉంటారండి? ఇది దక్షిణ కాశీ అండి. ఈ క్షేత్రం ఇది అఖండ బిల్వకారణ్యంలో ఉన్న క్షేత్రము. దీనికి దక్షిణ కైలాసము అని పేరండి. దక్షిణ కైలాసం. ఈ క్షేత్రంలో ప్రవేశిస్తేనే భగవంతుడు ముక్తిని కల్పిస్తాడు. అదే కాశీ స్మరణం చేస్తేనే ముక్తిని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో ప్రవేశిస్తేనే ముక్తిని ప్రసాదిస్తాడు కాళహస్తీశ్వర స్వామి వారండి. గురుగారు, ఒకప్పుడు అంటే మనకు ఇప్పుడు కంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఎలా ఉన్నాయో వాటిని తాకితే దోషాలు తొలగిపోతాయని చెప్పి నమ్మేవారో, అలాగే ఈ క్షేత్రంలో కూడా బంగారు బల్లి ఉండేదని అది తొలగించారు అని చెప్పి అంటూ ఉంటారు. అది ఏంటండి? అది తొలగించలేదండి, అలానే ఉంది. బంగారు బల్లి లేదండి, మామూలు రాతిలో బల్లి ఉంది. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉందండి. ఆ ధ్వజస్తంభం పక్కన వల్లభ గణపతి ఉన్నారు. అక్కడ మీదుగా గోడ మీద ఉంటుందండి బల్లి ఉంటుంది. తాకే అవకాశం లేదండి. ఈ మధ్య కాలంలో చేశారు, కానీ అది భక్తులకి దర్శనానికి ఇబ్బంది ఆటంకం అవుతుంది అనేసి అది నిలిపివేశారు. గురుగారు, ఈ అభిషేకాల విషయంలో కూడా చూసుకుంటే క్రిందటి అంటే ముందర రోజుల్లో ఒక 150 మంది వరకు కూడా అభిషేక అవకాశాలు కల్పించేవారు. ఇప్పుడు మాత్రం తగ్గింది అని చెప్పన్నారు. అంటే ఎందుకని తగ్గించడం జరిగింది గురుగారు? తగ్గించడం జరిగిందంటే భక్తుల రద్దీ తాకిడి ఎక్కువ ఉందండి. వచ్చిన భక్తులకు తృప్తిగా భగవంతుడి అభిషేకం చూడడానికి ఆస్కారం లేకుండా పోతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రోజుకి 150 టికెట్లు 200 టికెట్లు ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే భక్తులు పరమేశ్వరుని దర్శించుకోలేకపోతున్నారు. ఏ అభిషేకం చూడడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అందువల్ల టికెట్లు తక్కువ ఇచ్చి భక్తులను కూర్చోబెట్టి చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తుంటే ఆ అభిషేకాన్ని చూసి ఆనందపడి ప్రశాంతంగా ఇప్పుడు జరుగుతుందండి. అందువల్ల తగ్గించడం జరిగింది. గురుగారు, ఇప్పుడు మనకు గ్రహణ సమయాల్లో, సూర్య చంద్ర గ్రహణాల సమయాల్లో ఎటువంటి ఆలయమైన క్షేత్రమైనా సరే ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు. అంటే గ్రహణం ఇంకా పట్టబోతుంది అన్న కొన్ని క్షణాల ముందు నుంచి క్లోజ్ చేసి తర్వాత తీసిన తర్వాత అంత ప్రోక్షణ చేసుకొని మాత్రమే కైంకర్యాలు కొనసాగిస్తారు. కానీ విశేషంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆలయం మూసివేయబడదు అని చెప్పి ఎందుకండి? ఇక్కడ సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది రాహుకేతువులు అండి. ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద 5 కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుందండి. ఈ రాహు అనేవి 1 తల సర్పంలో ఉంటారు, కేతు అనే వల్ల 5 తలల సర్ప రూపంలో ఉంటారు. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది వీరిద్దరే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి క్షేత్రంలో వెలసి ఉన్నందువలన ప్రత్యేకంగా స్వామివారికి కూడా గ్రహణకాల శాంతి అభిషేకం అని నిర్వహించడం జరుగుతుందని. అంటే అమ్మవారి నడుము పైన ఉన్న 1 తల సర్పం ఉంటుంది, చిహ్నము రాహుగా ఉంటుంది. స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పంగా ఉంటుందండి. అందువల్ల ఈ క్షేత్రంలో గ్రహణకాల సమయంలో విశేషంగా స్వామివారికి గ్రహణకాల శాంతి అభిషేకం అని నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ఆ క్షేత్రంలో పట్టు సమయం ఉంటే అంతసేపు జరుగుతూనే అంటే దానికి ఉండదండి. ఇప్పుడు సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన గ్రహణ ప్రారంభ కాలంలో సూర్యగ్రహణ ప్రారంభ కాలంలోనే స్వామివారికి అభిషేకం ఇస్తుంది. చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభ కాల సమయంలో, గ్రహణము అంత్యకాల మధ్యకాల సమయంలో అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత మళ్ళా ఆలయాన్ని శుద్ధి చేసి ప్రోక్షణ చేసి తర్వాత మళ్ళా భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే విశేషంగా ఇప్పుడు మీరు వివరించినట్టుగా కూడా రాహువు కేతువు యొక్క తత్వము అమ్మవారు స్వామివారిలో నిక్షిప్తమై ఉంది. ఎవరైనా ఎటువంటి సమస్య ఉన్నా సరే శ్రీకాళహస్తి వెళ్ళి ఒక్కసారి రాహుకేతు పూజ చేపిస్తే వెంటనే ఆ నెల తిరగక ముందే ఫలితం చూస్తారు. ఖచ్చితంగా ఆ సమస్య అంటే తీరిపోతుంది అని చెప్తూ ఉంటారు గురుగారు. అసలు ఈ రాహుకేతు పూజల విధానము ఆలయ ప్రారంభం నుంచే ఉందా, మధ్యలో వచ్చిందా, అసలు ఏ రకంగా జరుగుతూ ఉంటాయి? ఈ పురాతనం నుంచి కూడా ఈ రాహుకేతు పూజలు లేవండి, మధ్యకాలంలో వచ్చింది. కాకపోతే భక్తులు దేశ నలుమూల నుంచి కూడా వచ్చి ఈ రాహుకేతువులు స్వామి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో ఉన్నందువలన ఈ క్షేత్రంలో ఈ దోష నివారణ పూజలకి చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అండి. ఈ కాలసర్ప దోషం అనేది రాహుకేతువుల వలన సంభవిస్తుంది. ఈ రాహుకేతు దోషమే కాకుండా
నవగ్రహ దోషాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, మనశ్శాంతి లేని వారికి ఈ క్షేత్రంలో ఈ రాహుకేతు పూజ చేసుకోవడం వలన పరమేశ్వరుడు తక్షణమే కూడా ఆ దోషాలన్నీ కూడా నివృత్తి చేసి వారి మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుస్తారు. గురుగారు, ఇప్పుడు ఈ రాహుకేతు పూజలు చేసే విధానం కూడా మనం ఆలయంలో తీసుకున్నట్లయితే 3-4 ప్రదేశాలలో చేయడం జరుగుతుంది. కొంతమంది భక్తుల్లో విశ్వాసం ఏంటి అని అంటే, తక్కువ ధర టికెట్టు పెట్టి తీసుకున్న ప్రదేశంలో చేసుకుంటే ఫలితం తక్కువగా ఉంటుందేమో, ఎక్కువ ధర పెట్టి తీసుకుంటే అది స్వామి ముందు కూర్చొని చేయిస్తారు, ఎక్కువ ఫలితం ఉంటుందేమో, ఇలాంటి అపోహలు ఉన్నాయి. అవి అపోహలైనా వాస్తవాలు? అవన్నీ అపోహలండి. ఎక్కడ చేసుకున్నా ఒకటే పూజా విధానం ఒకే విధంగా ఉంటుందండి, మారదు. క్షేత్రంలో చేసుకోవడం ప్రధానం. ఈ క్షేత్రంలో ఎక్కడ చేసుకున్నా ఆలయ ప్రాంగణం లోపల 4 గోపురాల లోపల చేసుకోవడం అనేది చాలా ప్రధానం. ఎక్కడ చేసుకున్నా కూడా ఒకటే ఫలితం ఉంటుందండి. మనం చేసే భక్తిని బట్టి భగవంతుడు ఫలితాన్ని ఇస్తారు తప్పకుండా. ఎవరైనా చేయొచ్చా గురువారి? ఎవరి దోషం ఉన్నా లేకపోయినా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. వయసుతో సంబంధం ఉండదండి, ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే దోషం లేకపోయినా కూడా ప్రతి ఒక్కరి యొక్క జాతకంలో కూడా జీవితంలో ఒకసారి ఈ కాలసర్ప దోషం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఈ పూజ చేసుకోవడం వలన ఆ ప్రభావం మన మీద ఉండదండి. ఓకే ఓకే. అంటే ప్రత్యేకించి విశేషంగా రోజులో ఈ సమయంలో చేసిన రాహుకేతు పూజకి ఎక్కువ ప్రాధాన్యము అనేది ఏమైనా ఉందా గురుగారు? ఈ సమయం అని ఏమి ఉండదండి. ప్రాతకాలం ఉదయం సూర్యోదయం అయిన తర్వాత 6 గంటలకు ప్రారంభం చేసి సాయంత్రకాలం 5 గంటల వరకు కూడా ప్రతి సమయంలో కూడా స్వామివారికి రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. క్షేత్రంలో చేసుకోవడం ప్రధానం. ఎప్పుడు రావు కాలంలో చేసుకోవాలి, యమగండ కాలంలో చేసుకోవాలని ఏమీ నిర్ణయం లేదండి. ఎప్పుడు చేసుకున్నా ఒకటే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహ పూజలు అనేసరికి గురుగారు చాలా మందిలో కొన్ని అపోహలు ఉంటూ ఉన్నాయి. మరి అపోహలా కాదా మీరే తెలియజేయాలి. ఏంటి అనంటే, ఈ రాహుకేతు పూజ చేసిన తర్వాత ఎవరింటికి వెళ్ళకూడదు, మనం ఇంకో క్షేత్రానికి కూడా వెళ్ళకూడదు, సరాసరి మన ఇంటికే వెళ్ళాలి, తర్వాత మనము అంటే బయట ఎక్కడ ఎవరింట్లోనూ భోజనం చేయకూడదు, ఈ పూజ అయిపోయిన అనంతరమే అంటే వస్త్రాలను మార్చుకోవాలి, ఇలా రకరకాల విషయాలు అయితే నమ్ముతున్నారు గురుగారు. అవన్నీ వాస్తవాలా? అవన్నీ అవాస్తవాలండి. ఈ క్షేత్రంలో పూజ చేసుకుంటే, దోష నివారణ పూజ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఇంటికే వెళ్ళాలి. ఎందుకంటే పూజ అయిన తర్వాత 2 వెండి సర్పాలు తీసుకొని శివాలయంకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడే హుండీలో వేస్తామండి. తర్వాత అమ్మవారు దర్శించుకుంటాం. స్వామి అమ్మవారు దర్శించుకున్న తర్వాత మనం ఎవరింటికి వెళ్ళినా మనం చేసిన పూజా ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పూజ అయిన తర్వాత నేరుగా మన ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ స్నానం చేయడము, బట్టలు వదలడము ఇవన్నీ కూడా ఆచారంలో లేదండి, అవసరం లేదు. ఈ పూజ బట్టలతోనైనా ఇంటికి వెళ్ళచ్చు, లేదు బట్టలు మార్చుకొనైనా కూడా ఇంటికి వెళ్ళచ్చు. మనము బయట నుంచి వస్తాము, ఒక్క నాన్ వెజ్ తప్ప వెజిటేరియన్ ఏమైనా కూడా బయట భుజించవచ్చు. కాకపోతే బంధువులు ఎవరింటికి కూడా వెళ్ళకూడదు. ఈ పూజా ఫలితం వాళ్ళకి వెళ్ళకుండా మనకు రావాలంటే మనం ఖచ్చితంగా మన ఇంటికే వెళ్ళాలండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రాహుకేతు సర్పాల ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఆ హుండీలో వేస్తున్నప్పుడు హుండీ సైడున మనం తిరిగి ఉండాలా, ఇలా రివర్స్ లో వేయాలా గురుగారు? హుండీ సైడ్ నుంచి ముందరి నుంచే వేయచ్చండి, ముందరి నుంచే వేయచ్చు. హుండీ ఎదురుగా ఉన్నప్పుడు ఎదురుగా నిలబడి స్వామివారిని మనసులో ప్రార్థించుకొని ఆ 2 సర్పాలని తలకి కుడివైపుగా ప్రదక్షిణంగా తిప్పుకొని చక్కగా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని పరమేశ్వరుని ప్రార్థన చేసుకొని 2 సర్పాలు హుండీలో వేసేయాలండి. ఓకే గురుగారు, ఇక్కడ రాహుకేతు పూజతో పాటు ఇంకా విశేషంగా శనీశ్వర స్వామికి సంబంధించిన పూజలు, చండీ హోమాలు, ఇలా విడివిడిగా చాలా రకాలవి అయితే చూస్తూ ఉన్నాం ఆలయంలో. వాటి గురించి కూడా ఒకసారి వివరించండి. ఈ క్షేత్రంలో నవగ్రహ కవచం ఉంటుందండి స్వామివారికి. ఈ నవగ్రహ కవచంలో 9 మెట్లు 27 నక్షత్రాలు కూడా ఆరాధించి స్వామివారికి అలంకార కవచంగా ఉంటుందండి. ఎక్కడైనా శివాలయంలో నవగ్రహాలు విడిగా ఉంటాయి. ఈ క్షేత్రంలో 9 నవగ్రహాలు 27 నక్షత్రాలు స్వామిని ఆరాధించి అలంకార కవచంగా ఉంటుందండి. ఈ క్షేత్రంలో విశేషంగా కూడా శనీశ్వర స్వామివారు నిరంతరం కూడా జపంలో ఉంటారండి. ప్రతి శనివారం కూడా విశేషంగా స్వామివారికి తైలాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో తైలాభిషేకం చేసుకోవడం వలన శనీశ్వర గ్రహ దోషాలు, ఏళ్ళనాట శని కానీ, అర్ధాష్టమ శని దోషము, అష్టమ శని దోషము కూడా ఇలా అభిషేకించుకోవడం వలన ఆ దోషాలన్నీ కూడా ఖచ్చితంగా నివారణ అవుతాయండి. అలాగే ఈ క్షేత్రంలో దక్షిణాభిముఖంగా వెలిసి ఉన్నాడు దక్షిణామూర్తి స్వామివారు. ఈ దక్షిణామూర్తి స్వామివారికి ప్రతి మనిషి జాతకరీత్యా కూడా గురు బలం తగ్గినప్పుడు,
వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, పిల్లల చదువులకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఈ దక్షిణాభిముఖంగా వెలసిన గురు దక్షిణామూర్తికి కూడా ప్రతి గురువారం విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇప్పుడు గురువు అనుగ్రహం మన పైన లేదు అనడానికి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? జాతక రీత్యా ఉంటుందండి. జాతక రీత్యా లగ్నాన్ని బట్టి ఆ గురువు ఏ స్థానం ఉన్నా ఆ క్షణాన్ని బట్టి చూసి గురుబలం తగ్గినప్పుడు వివాహం ఆలస్యం కావడము, సంతానము లేకపోవడము, ఆరోగ్య సమస్యలను, పిల్లలకి చదువులు సరిగ్గా రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో గురుబలం తప్పకుండా లభిస్తుందండి. చండీ హోమం కూడా ఆచరిస్తున్నారు కదా గురువు, ఆ విశిష్టత? అవునండి, ఈ క్షేత్రంలో అమ్మవారు ఉన్నారండి, జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారు. అందువల్ల ఈ క్షేత్రంలో చండీ హోమం, రుద్ర హోమం చేసుకుంటే చాలా విశేషం అండి. ఓకే గురుగారు, ఇప్పుడు అమ్మవారి జ్ఞానప్రసూన అమ్మవారిని విగ్రహాన్ని చూస్తే నేను ఈ రోజున దర్శించుకోవడం జరిగింది. అంటే అమ్మవారు నార్మల్ వస్త్రాలతో లేరు, అంతా కూడా ఒక లోహంతో కూడిన వస్త్రం, అంటే చూడటానికి బంగారు వర్ణంలో ఉన్న ఆ వస్త్రాలే కనిపిస్తున్నాయి. అమ్మవారికి ఇక్కడ ఈ వస్త్రాలతోటే విశేషంగా అలంకరిస్తుంది. ఏమి లేదండి, స్వామివారి అమ్మవారికి వచ్చి ఒక సోమవారం, శుక్రవారం మాత్రమే బంగారు చీర, వజ్ర కిరీటం పెడతారండి. మిగతా రోజుల్లో వజ్ర కిరీటం, బంగారు చీర ఉంచినా కూడా మొదట అమ్మవారికి చీర కట్టిన తర్వాతే ఇవన్నీ ధరిస్తారు. ఒక సోమవారం, శుక్రవారం మాత్రమే జరుగుతుందండి. మిగతా రోజుల్లో కూడా స్వామివారికి, అమ్మవారికి 3వ కాలం అభిషేకం అయిన తర్వాత చీర, స్వామివారికి, అమ్మవారికి చీర, పూలమాలలు, కిరీటం అన్నీ ధరించి చక్కగా అలంకరించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు స్వామివారి గర్భాలయంలో ఏదైతే దీపాలు కదులుతూ ఉంటాయో, అఖండంగా ఉంటాయో, స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అంటే కూలంగా ఇది ఉంది అని చెప్పి నిదర్శనంగా, అలా అమ్మవారి గర్భాలయంకి సంబంధించి ఏమైనా విశేషాలు ఉన్నాయా గురుగారు? అమ్మవారి గర్భాలయంలో 5 దీపాలు ఉంటాయండి, పంచదీపాలు ఉంటాయి. ఓం నమ శివాయ అనే దీపాలు ఉంటాయి అన్నమాట. పంచాక్షరి మంత్రానికి నిదర్శనంగా పంచదీపాలు ఉంటాయండి. అవి దర్శించుకున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. ఇప్పుడు అమ్మవారి గర్భాలయానికి ఎడమ వైపున గనక మనం తీసుకుంటే అక్కడ త్రిశక్తులతో కూడిన 3 రూపాలతో కూడిన అమ్మవారు అక్కడ మనకు నేలపైన అమ్మవారి దర్శనం ఇస్తున్నారు గురుగారు. ఒకసారి ఆ వివరణ కూడా ఇవ్వండి. అమ్మవారు పూర్వంలో జ్ఞానప్రసూనాంబికాదేవి కాకముందుగా కూడా పార్వతీదేవిగా ఉన్నప్పుడు అమ్మవారికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 రూపాలు ఉంటారండి. అమ్మవారి యొక్క శరీర భాగం ఒకటే, శిరస్సులు మాత్రం 3 ఉండి ఆ క్షేత్రంలో కూర్చొని తపస్సు చేసిన ప్రదేశం అండి. అందువల్ల ఈ క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారికి పేరు వచ్చిందనమాట. ప్రదేశం కనుక ఆ క్షేత్రానికి వెళ్ళి స్పర్శించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అన్నారు, ఆ మూడిటి గురించి కొంచెం వివరణ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే అమ్మవారండి. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, ఈ 3 రూపాలు అంటే అమ్మవారు. ఈ 3 రూపాలతో ఉన్నందువల్ల 3 శిరోభాగాలు మాత్రం 3, శరీరం మాత్రం ఒకటే అండి. అందువల్ల ఆ క్షేత్రంలో అక్కడ కూర్చొని తపస్సు చేసింది కనుక ఆ ప్రదేశం చాలా విశేషమైనది అనమాట. ఓకే, అంటే గురుగారు ఇది ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు అంటే బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీ నారాయణులు, శివ పార్వతులు ముగ్గురిని మనం విడివిడిగా తీసుకుంటాము, కానీ ఇక్కడ 3 తత్వాలతో కూడి ఒకటే రూపంలో అమ్మవారు ఉండటానికి ఏంటండి రీజన్ ఏంటి? ఇక్కడ స్వామివారిలో కూడా ఉంటారండి 3 తత్వాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే శివుడు అంటే సర్పం ఉంటుందండి, సాలిడ్ అంటే నారాయణుడు అనమాట, ఏనుగంటే బ్రహ్మదేవుడు. అలాగే అమ్మవారు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3. లక్ష్మీదేవి జ్ఞాన ప్రసూనాంబికాది, జ్ఞానము అంటే జ్ఞానము, ప్రసూనం అంటే ఇచ్చేవారు లక్ష్మీదేవి, అంబ అంటే పార్వతీదేవి. 3 రూపాలతో ఉంటారు కాబట్టి అమ్మవారికి అదే పేరు, స్వామివారికి అదే అనమాట. శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి అంతే పేరు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ త్రిశక్తి అమ్మవారు ఎక్కడైతే కొలువై ఉన్నారో అక్కడే ఎడమ వైపున గోడకి చాలా మంది నమస్కరించుకోవడం చూశాను గురుగారు. అక్కడ ఏదైనా ఉందా? ఏమి లేదు, నార్మల్ అంటే అమ్మవారు అక్కడ కూర్చొని ప్రదేశం, తపస్సు చేసిన ప్రదేశం కనుక తాకి నమస్కారం చేసుకుంటారు, ఆ పవర్ ఉంటుంది అని చెప్పి, అంతే. ఓకే, ఇప్పుడు అక్కడ అమ్మవారు కింద ఉన్నారు, అక్కడికి గనుక మనం వెళ్ళగలిగితే అక్కడ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు ఆ చిన్న ప్రదేశంలోనే. అంటే కింద అమ్మవారు ఉన్నారు, మన కాలి ధూళి ఉంటుంది కదా, చెయ్యడం ప్రదక్షిణ చేయకూడదు. అక్కడే వెళ్ళి అమ్మవారి మోకాల మీద కూర్చొని అమ్మవారి పాదాలు తాకి నమస్కరించుకొని వెళ్ళాలి, అంతే. ప్రదక్షిణ చేయడానికి లేదు. ఆలయం వెనక బాగాన, అది ఏ ఆలయం అయినా గురుగారు, స్వామి అయినా అమ్మ అయినా, వెనకాల ఇట్లా ఒకసారి స్పృశించకూడదండి. ఎందుకని గురువు గారు? స్వామివారైనా అమ్మవారైనా వెనక భాగంలో ఎప్పుడు స్పృశించకూడదు. ఎందుకంటే స్వామివారికి ఎదురుగానే చూడాలి కానీ వెనక
వెనక భాగాన్ని తాకడము అని పనికిరాదండి. ఓకే గురుగారు, ఇప్పుడు అమ్మవారి దర్శనం అనంతరం మనం బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ కింద ఒక మార్క్ అనేది డిజైన్ చేయడం జరిగింది ముగ్గులాగా. దాంట్లో నిలబడి పైన ఉన్న ఏదైతే మన రాశులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయో అవి చూసి మనం మనసులో సంకల్పం చేసుకొని ఒకసారి మళ్ళీ అమ్మని నమస్కరించి బయటికి వెళ్ళడం చూస్తున్నాము. అది ఎందుకని గురుగారు ఆచారం? ఇది రాశి చక్రం అండి. ఇది ద్వాదశ రాశి చక్రం ఉంటుంది. మనిషి జాతకరీత్యా కూడా లగ్నంలో 12 రాశులు ఉంటాయి. 12 రాశులకి కూడా చక్రం ఉంటుంది. అక్కడ మన రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసి అమ్మవారు దర్శించుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మన జాతక రీత్యా కూడా చిన్న చిన్న దోషాలున్నా కూడా నివారణ అయిపోయి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పురాతనం నుంచి కూడా అక్కడే ఉందండి. ఇది ఆకు రసంతో తయారు చేసిన రాశి చక్రం. అది ఆకు పసరుతోనే, తెలియదు, ఆకు పసరుతోనే తయారు చేసి ఆలయ నిర్మాణం అప్పుడే ఇలా తయారు అప్పటి నుంచే ఉందండి. ఓకే ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు మీరు ముందరే చెప్పారు ఇక్కడ ఓన్లీ బిల్వ అరణ్యంలో స్వామి విగ్రహం మాత్రమే ఉండేది, ఈ 3 కూడా స్వామికి ఆరాధన చేసేవారు. అంటే ఈ లింగం ఎవరైనా ప్రతిష్ఠించిన లింగమా? అక్కడ స్వయంభుగా స్వామినే ఉన్నారా? స్వామివారు స్వయంగా వెలసిన శివలింగం అండి. దాని ఈ 3 జంతువులు కూడా, ఈ 3 మూగజీవులు పూజ చేయడం వలన, తన శరీరంలో ఐక్యం చేసుకోవడం వలన స్వామివారికి లింగాకారం పెరగడం జరిగింది. ఆ విధంగా అయింది. ఇప్పుడు అంటే స్వామి ఉన్న శిల కూడా ఒక్కొక్కరు స్ఫటికము అని కొన్ని ఆలయాల్లో, కొన్ని ఏకశిల అని ఇలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నది విశేషంగా ఏంటి గురుగారు? వాయులింగేశ్వరుడు. వాయులింగేశ్వర తత్వమే, వాయుతత్వమే అండి స్వామివారు. ఇప్పుడు ఆలయంలో ప్రధానంగా స్వామి, అమ్మవారు, తర్వాత ఉప ఆలయాలు చాలా చాలా ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఎవరో ఒక స్వామియో అమ్మనో దర్శనమిస్తూ ఉంటారు. ఏ ఆలయాలు ఉన్నాయి గురుగారు లోపల? ఇక్కడ లోపల ఉన్నది దుర్గామ్మవారు ఉన్నారు, వల్లి దేవసేన సమేత చెంగల్మరాయ స్వామి ఉన్నారు, మొట్టమొదటిగా పాతాళ వినాయకుడు ఉన్నారు, విఘ్నేశ్వరుడు లోపల, ఆలయం లోపల విఘ్నేశ్వరుడు ఉన్నారు, స్వామివారు ఉన్నారు, అమ్మవారు దర్శించుకోవచ్చు. కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, నటరాజస్వామి వారు ఉన్నారు, అలా అందరూ ఉన్నారండి. కాలభైరవుడు ఉన్నాడు, క్షేత్రపాలకుడు, స్వామివారి అమ్మవారి శిఖర దర్శనం ఉంది. చూసి యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, ధర్మరాజు స్వామివారు చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, చండికేశ్వరుడు ఉన్నాడు. అలా దర్శించుకొని బయట దక్షిణామూర్తి దర్శించుకొని వెలుపలికి వచ్చేది. గురుగారు, ఆలయ ప్రాంగణం లోపలనే 63 మంది నయనార్లు అని చెప్పి ఉంది. ఈ నయనార్లు ఎవరండి? ఈ నయనార్లు అంటే శివభక్తులండి. స్వామి తిరుమల కొండ మీద ఆళ్వార్లు ఉంటారు. ఆళ్వార్లు అనే వాళ్ళు వైష్ణవ భక్తులు, నయనార్లు అనేది శివభక్తులు. శివభక్తుల్ని నయనార్లు అంటారు, ఆళ్వార్లని వైష్ణవ భక్తులు అంటారు. స్వామివారి యొక్క చరిత్ర లిఖిత పూర్వకంగా రాసింది వీరే అండి. 63 మంది అన్నమాట నయనార్లు అంటారు. అంటే ఆలయ నిర్మాణం తర్వాత స్వామివారి చరిత్ర లిఖిత పూర్వకంగా రాసింది. వీళ్ళంతా ఈ ప్రాంతానికి చెందిన వారైనా? వీళ్ళంతా తమిళ్ సంబంధించిన వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు గురుగారు, ఏ ఆలయాన్ని తీసుకున్నా, క్షేత్రాన్ని తీసుకున్నా, ఆలయం నిర్మాణం అప్పుడు కానివ్వండి, ఆలయ చరిత్రకు సంబంధించి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే వారికి సంబంధించి వాళ్ళ వంశ పారంపర్యకులుగా కొంతమంది ఉండటము, దానికి సంబంధించిన క్రతువులు కొన్ని వాళ్ళు చేస్తూ ఉండడం అలా చూస్తూ ఉంటాం కొన్ని ఆలయాలు. అలా ఎవరైనా వంశపారంపర్యంగా ఇక్కడ క్రతువులు చేసేవారు ఉన్నారా గురుగారు? ఇక్కడ వంశపారంపర్యంగా క్రతువులు చేసే వంశపారంపర్యంగా గురుకులు వాళ్ళు ఉన్నారండి. గురుకుల వాళ్ళు భరద్వాజ గోత్రీకులే పూర్వకాలం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలన్నీ నిర్వహించేది కూడా వాళ్ళ చేతులతోనే జరిగేది. ఇప్పుడు వాళ్ళ వంశపారంపర్యంగా కూడా వాళ్ళే స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేయడం కూడా అన్ని వాళ్ళే ఉంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఉప ఆలయాల్లో విశేషంగా అందరూ ఎక్కువగా నమ్మేది బావిలో ఉన్న వినాయకుడు, పాతాళ గణపతి స్వామి వారి గురించి ఒకసారి దాని వివరణ కూడా. ఈ పాతాళ వినాయకుడిని భక్తులు ఎవరు వచ్చినా కూడా దోష పూజలు చేసుకోవడానికి వస్తారండి. వాళ్ళ సిద్ధాంతులు మొట్టమొదటిగా కూడా విఘ్నేశ్వరుడు అంటే సర్వకార్యాలను కూడా నిర్విఘ్నంగా కొనసాగించగలిగినాడు విఘ్నేశ్వరుడు. అందులో పాతాళంలో వెలసి ఉండడం, భూర్లోకం, భువర్లోకం, సౌరలోకం, మహర్లోకం అని 7 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అని 7 లోకాలు ఉన్నాయి. ఈ 7 లోకాలలో కూడా పాతాళ లోకంలో ఉన్న విఘ్నేశ్వరుని దర్శించుకున్నట్లయితే చాలా శ్రేష్టమంది. కావున భక్తులందరూ కూడా మొట్టమొదటిగా పాతాళ విఘ్నేశ్వరుని దర్శించుకొని తర్వాతే స్వామి అమ్మవారు దర్శించుకుంటారండి. ఓకే ఓకే. ముందు స్వామిని మొదటి విఘ్నేశ్వరుడు దర్శించుకోవాలి. ఇంకా మనకు చూసుకుంటే కాలభైరవ స్వామి పక్కనే బట్టల భైరవుడు అని చెప్పి ఉన్నారు. ఆయన దగ్గర నేను క్రిందటిసారి వచ్చినప్పుడు ఏదో విశేషం ఉంది అని చెప్పి విన్నాను గురుగారు. ఏదైనా విశేషం? బట్టల భైరవుడు అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నప్పుడు
మన బట్టలోంచి ఏదైనా నూనె పోగు దారం కానీ అక్కడ వదిలేస్తే శ్రేష్టం అండి. ఎందుకని గురుగారు? బట్ట భైరవుడు అంటే కాపాడేవాడు ఆయన, సమస్యలు ఏమున్నా కూడా తీర్చేస్తారనమాట అండి. అంటే మన వస్త్రానికి సంబంధించిన అక్కడ ఉంటే అది మనకు రక్షగా ఉంటుంది. ఆయన ఉన్నంతకాలం ఆయన కాపాడుతాడు మనల్ని అనేసి అని అక్కడ వేయడం రావడం జరుగుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ విశేషంగా నైవేద్యాలు, ఎటువంటి నైవేద్యాలు నివేదన చేస్తూ ఉంటారు? స్వామివారికి ఒక్కొక్క కాలానికి ఒక నైవేద్యం ఉంటుందండి. మొట్టమొదటిగా కూడా స్వామివారికి సుప్రభాత సేవ అయిన తర్వాత మొదటి కాల అభిషేకం జరిపించిన పిమ్మట పులిహోర, పెరుగన్నం నైవేద్యం, దధ్యోదనం నైవేద్యం చేస్తారండి. రెండో కాలం అభిషేకం అయిన తర్వాత స్వామికి అమ్మవారికి కానీ పులిహోర, పొంగలి నైవేద్యం జరుగుతుంది. తర్వాత మూడో కాలంలో స్వామివారికి మహానైవేద్యం జరుగుతుంది. మహానైవేద్యం అంటే పప్పు, అన్నము, కూరగాయలు, సాంబార్ అన్నీ కూడా స్వామివారికి నివేదన జరిపించడం జరుగుతుంది మేడం. అలా మహానైవేద్యం అది. ఎందుకంటే మనం మధ్యాహ్నం పూట ఎలా భోంచేస్తామో అలాగా స్వామివారికి మహానైవేద్యం సమర్పించడం జరుగుతుంది. మళ్ళీ అలాగే సాయంత్రం ప్రదోషకాలం అయిన తర్వాత మన స్వామివారికి కూడా అభిషేకం అయిన తర్వాత స్వామివారికి పులిహోర, చక్కెర పొంగలి నివేదించడం జరుగుతుంది మేడం. ఓకే ఓకే. ఇప్పుడు ఆలయం లోపల నుంచే గనక మనం వెళ్ళి చూస్తే శిఖరం, ఇందాక మీరు చెప్పినట్టుగా శిఖర దర్శనం దేనికి నిదర్శనం? శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదండి, భగవంతుడు మోక్షాన్ని కల్పిస్తాడు. అందులో ఈ క్షేత్రంలో 3 శిఖరాలు కూడా ఒకే ప్రదేశంలో నుంచే కనబడతాయండి. అవును. అమ్మవారికి అయితే 3 శిఖరాలు ఉంటుంది, స్వామివారికి ఒకే శిఖరం ఉంటుంది. కొండపైన వెలసిన భక్త కన్నప్ప స్వామివారి శిఖరం కనబడుతుంది. శిఖర దర్శనం చేసుకున్నట్లయితే పునర్జన్మ ఉండదు, భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడని అనువైతే. ఓకే. విశేషంగా స్వామివారికి మీరు ఇందాకే చెప్పడం జరిగింది నిత్యము కానీ సంవత్సర కాలంలో జరిగే విశేషాల గురించి. కానీ ఎక్కువగా శివుడు అనగానే గుర్తొచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎలాంటి విధానాలు ఆచరిస్తూ ఉంటారు? కార్తీక మాసంలో ప్రతి భక్తులు కూడా వేకువజామునే లేవాలండి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి చక్కగా తలస్నానం చేసి శివాలయానికి వచ్చి స్వామివారు దర్శించుకొని, అమ్మవారు దర్శించుకొని మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఒక పూట భోంచేసి మళ్ళా ప్రదోషకాల ముందు మరలా స్నానం చేసి శివాలయానికి వచ్చి దర్శించుకొని ప్రదోషకాల సమయం ముందు ఉసిరి చెట్టు కింద కానీ శివాలయంలో కానీ దీపం పెట్టడం వలన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. అనారోగ్య సమస్యలున్నా, సంతానం లేని వారికి కూడా దీర్ఘ సౌమంగల్యము అన్ని విధాలా కూడా చాలా శ్రేష్టమంది. ఓకే గురుగారు, ఇక్కడ విశేషంగా స్వామి అమ్మవార్ల విశేషమైన కార్యక్రమాలతో కైంకర్యాలతో పాటు కన్నప్ప నాటకోత్సవం అని చెప్పి ఒక క్రతువు ఆచరిస్తారట, అదేంటండి? ఏమండి, నాటుకోడి శెట్టియారు ఉంటారండి. కన్నప్ప నాటుకోడి శెట్టియారు వాళ్ళు సంవత్సరంలో వాళ్ళకి అభిషేకం ఉంటుందండి. ఒక రోజున మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ఒక రోజు అభిషేకం ఉంటుంది, అంతే అంతే. ఓకే ఓకే గురుగారు, స్వామివారికి అభిషేకించే అభిషేకాల్లో విశేషంగా కళాభిషేకం అనే కైంకర్యాన్ని ఇక్కడ ఆచరిస్తూ ఉంటారండి? కళాభిషేకం ఏమీ లేదు. ఓకే. అభిషేకాల్లో విశేషంగా మీరు ఇందాక చెప్పినట్టు స్వామివారికి 50 ఈ క్షేత్రంలో వెలసింది ఏంటంటే పచ్చకర్పూరం, పన్నీరు, శంఖంతో శివలింగం మీద అభిషేకం చేయడమే చాలా విశేషమైనదండి. ఇప్పుడు ఒకవేళ భక్తులు ఎవరైనా అభిషేకానికి సంబంధించిన ద్రవ్యాలు ఇవ్వాలి అనుకుంటే నార్మల్ గా తెచ్చి ఇవ్వచ్చా, లేదంటే అభిషేకం టికెట్ తీసుకొని ఆచరించే వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చా? భక్తులు ఇవ్వచ్చు. అభిషేకం తర్వాత పచ్చకర్పూరాన్ని, వాటిని, పన్నీరుని భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారా? స్వామివారికి తీర్థంగా ఇచ్చేది స్వామివారి అభిషేకం అన్నమాట, అదే తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే శివలింగం మీద అభిషేకం చేసేది ఈ పచ్చకర్పూరం, పన్నీరే కాబట్టి పచ్చకర్పూరం, పన్నీరు శాంతికి చిహ్నం. స్వామివారు ఉగ్ర రూపుడు కనుక ఈ అభిషేకం చేయడం వలన శాంతించడం జరుగుతుంది, అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. అందువల్ల ఈ క్షేత్రంలో విభూది ఏమని తీర్థం తీసుకోవడం చాలా విశేషమైనది. గురుగారు, ఈ క్షేత్రంలో మహర్షులు కూడా తపస్సు చేశారు అని చెప్పి ఒక నానుడి ఉంది. అగస్త్య మహర్షి ముఖ్యంగా ఇక్కడ తపస్సు చేశారని, అది వాస్తవమే అండి. అగస్త్య మహర్షి క్షేత్రంలో తపస్సు చేసిన వాస్తవమే. అంటే ఎక్కడ గురుగారు? ఇక్కడ ఆలయం లోపల సప్త మహర్షులు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో వచ్చి స్వామివారి దర్శించి వారి చేతుల మీదుగా కూడా శివలింగాకారాలని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇక్కడ మనకు లోపల ఉన్నాయండి శివలింగాలన్నీ కూడా ఉన్నాయి. సీతారాములు ప్రతిష్ఠించింది, అలాగే మన వీళ్ళు సప్త మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఆలయ నిర్మాణంలో కూడా ఇప్పటి ఆలయాలు కాకుండా మీరు చెప్పినట్టు కొన్ని వేల సంవత్సరాల ఆలయాల నిర్మాణంలో కూడా కొన్ని చరిత్రలు, విశిష్టతలు దాగి ఉంటాయి గురుగారు. అలా ఈ క్షేత్రంలో గర్భాలయం వెనుక భాగాన స్వామివారి యొక్క ఆలయం యొక్క విశిష్టత అంతా కూడా గ్రంథలిఖితో
గ్రంథము దీంతో లిఖించబడడం జరిగింది. లోపలి సైడ్ గురుగారు, బయట సైడ్ గ్రంథంతో లిఖించడం జరిగిందండి. అది మనకు తెలియదు, ఆ గ్రంథలిపి చూడొచ్చు. ఓకే గురుగారు, ఆలయంలో అంటే ఏవో సొరంగాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి, పాత పురాతన ఆలయాలు అంటుంటారు. ఈ ఆలయంలో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా గురుగారు? లేవండి సొరంగం. ఓకే ఓకే. యాక్చువల్గా అంటే గాలి ప్రవాహ మార్గానికి సంబంధించిన కొన్ని మార్గాలు ఉన్నాయి గర్భగుడి నుంచి, ఇలాంటివి కూడా భక్తులు ఆలయం గర్భాలయం లోపల ఏమి ఉండదు, మొత్తం పూర్తిగా క్లోజ్డ్ గానే ఉంటుందండి. ఓకే ఓకే. ఏ వచ్చినా ఎదురు నుంచి గాలి రావాలి, ఎదురు నుంచి గాలి వచ్చే అవకాశం లేదండి. స్వామివారు వాయులింగేశ్వరుడు కనుక ఆ క్షేత్రం లోపల గర్భాలయంలో ఎప్పుడు కూడా చల్లగా ఉంటుందండి. గురుగారు, అగ్ని మనకు రాజగోపురం 2009లో అగ్ని ప్రమాదంలో ఏదో ఇబ్బంది జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు, అది వాస్తవమా అండి? అగ్ని ప్రమాదం అంటే ఏం లేదండి, స్వామివారికి రాజగోపురం కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో అది షార్ట్ సర్క్యూట్ జరగడం వలన ఆ విధంగా అయింది అంతే, దానివల్ల అపచారం ఏమీ లేదు. ఓకే, అంటే సాధారణంగా భక్తులు అలా విశ్వసిస్తూ ఉంటారు, ఏదైనా జరిగింది అని అంటే అదొక అపచారంగా, అలా ఏమి ఇబ్బంది మళ్ళీ పునః సంప్రోక్షణ చేసి మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ ఆలయం విశేషంగా మనకు మన సనాతన ధర్మంలో ఉండే క్షేత్రాలలో కొన్ని క్షేత్రాలు, ముఖ్యంగా కాశీ క్షేత్రము ఏదైనా ప్రళయం వచ్చి యుగాంతమైనా కూడా ఆ క్షేత్రం నిలిచి ఉంటుంది అంటూ ఉంటారు. అదే రకంగా ఈ క్షేత్రం కూడా నిలిచి ఉంటుంది. ఇది దక్షిణ కైలాసం అండి ఈ క్షేత్రానికి పేరు కనుక, స్వామివారు ఎప్పుడు నిరంతరం కూడా నిలిచి ఉంటుంది. ఓకే ఓకే. గురుగారు, మనకు బ్రహ్మకి ఒక శాపం ద్వారా ఆయనకి ఎక్కడ ఆలయాలు ఉండవు అని చెప్పి ఆయనను ఆరాధించొద్దు అంటారు. కానీ ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణం పక్కనే ఉండే ఒక ఆలయం లాగా ఉండే దాంట్లో మనకు బ్రహ్మకి గుడి అనేది ఉంటుంది. ఎందుకని గురుగారు ఇక్కడ బ్రహ్మకి గుడి బ్రహ్మకి ఎక్కడ కూడా బ్రహ్మ శాపం వలన గుడి ఆలయం ఉండదండి. అవును. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు ఈ క్షేత్రానికి వచ్చి ప్రతిష్ఠించిన క్షేత్రం కనుక బ్రహ్మాలయం అని బ్రహ్మగుడి అని పేరండి. ఈ లోపల శివలింగాకారమే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మగుడి అని ఈ ప్రదేశానికి, అంటే లింగ రూపంలోనే బ్రహ్మ కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు చెప్పినట్టు స్వామివారి శివలింగాకారంలోని 3 రూపాయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో ప్రవేశించారు కనుక ఇక్కడ ఆయన చేతుల మీదుగా లింగాకారం శివలింగాకారాన్ని ప్రతిష్ఠించారు కనుక బ్రహ్మగుడి అని ఈ క్షేత్రానికి. ఓకే గురుగారు, అంటే భక్తుల అవసరాల కొద్దీ అంటే ఎంతెంతో దూరం నుంచి వస్తూ ఉంటారు, ఇక్కడ అన్న ప్రసాదం కూడా రోజు వితరణ అనేది జరుగుతూ ఉంటుంది ఆలయానికి సంబంధించి? ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుందండి. మధ్యాహ్నం 11 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అన్నదానం జరుగుతుంటది. అలాగే రాత్రికాల సమయంలో భక్తులు ఉండే వారికి కూడా స్వామికి అల్పాహారము ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. ఓకే, వచ్చిన భక్తులందరికీ కూడా దాదాపు సుమారుగా అంటే ఎంత సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు? చెప్పలేము మేడం, రోజు చెప్పలేదు, ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో ప్రధానం రాహుకేతువులు ఉన్నాయి. రాహుకేతు క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది కనుక దేశం నలుమూల నుంచి కూడా వస్తారండి. స్వామివారి దర్శనము, అభిషేకంలో పాల్గొనడము, అలాగే స్వామివారి కళ్యాణోత్సవానికి వస్తారు. శనివారం అయితే శని తైలాభిషేకానికి, దక్షిణామూర్తి అభిషేకానికి, మంగళవారం అయితే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి పాల్గొనడానికి వస్తారు మేడం భక్తులు. కాబట్టి అధిక సంఖ్యలోనే వస్తారు. ఇప్పుడు చాలా వరకు అంటే ఏ క్షేత్రంలో అయినా స్వామి నిజరూప దర్శనం వారంలో ఒక రోజు ఉంటుంది అని చెప్పి ఆభరణాలు అలంకరణ లేకుండా అలా చెప్తూ ఉంటారు గురుగారు. ఈ క్షేత్రంలో విశేషంగా అలా ఏ రోజున స్వామివారికి సంబంధించి స్వామివారి నిజరూప దర్శనం అంటూ ఉండదండి. స్వామివారికి కవచ దర్శనం ఉంటుంది అనమాట. నిజరూప దర్శనం ఒక అభిషేక సమయంలోనే చేసుకొని వచ్చండి. ఓకే ఓకే. ప్రత్యేకంగా నిజరూప దర్శనం ఉండదు అనేది ఏమీ ఉండదు. విశేషంగా ఈ రోజునే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి, లేదంటే కొంతమంది ఇలా అభిషేకం జరుగుతున్న సమయంలో ఏ ద్రవ్యంతో అభిషేకం జరుగుతుందో శివయ్యకి ఆ సమయంలో చూస్తే కొంతమందికి ఐశ్వర్య ప్రాప్తి అని, కొంతమందికి ఆరోగ్య ప్రాప్తి అని నమ్ముతూ ఉంటారు. అలా ఏమైనా విశ్వాసం ఉందా? ఎప్పుడైనా పరమేశ్వరుడు దర్శించుకుంటేనే శ్రేష్టం మేడం. ఏ సమయంలో అభిషేక సమయంలో దర్శించుకోవచ్చు. మామూలుగా ఉన్న సమయంలో కూడా స్వామివారు దర్శించడం ప్రధానం. దర్శిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఆలయ విశిష్టత, స్వామివారి గురించి చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.